హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చూస్తున్నారు మిత్రులారా? మరి ఏపీ డిఎస్సి అప్లై చేయడానికి మరి గడువు ఈ నెల 15వ తారీఖుగా ఉండడంతో ఇప్పటికే మరి సర్వర్ మీద కొంత ఖచ్చితంగా లోడ్ పడిపోతుందండి. కాబట్టి ఇప్పటికీ కూడా అప్లై చేయలేని వారు ఉంటే కనుక అప్లై చేసేటువంటి పరిస్థితిలో ఉండండి. మరి ఇంతవరకు అందినటువంటి మరి డేటా ప్రకారం అయితే సుమారుగా అప్లై చేసినటువంటి అభ్యర్థులు 3,03,527 మంది అప్లై చేశారండి. అభ్యర్థుల సంఖ్య మాత్రమే ఇది. అయితే ఎన్ని పోస్టులకి వీళ్ళు అప్లై చేశారనుకుంటే కనుక 4,77,879 పోస్టులకు అప్లై చేశారు. అంటే ఒక్కొక్క అభ్యర్థి 1, 2 పోస్టులు కూడా అప్లై చేయొచ్చు. కాబట్టి అభ్యర్థుల సంఖ్య కంటే అప్లికేషన్లు దరఖాస్తుల సంఖ్య కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే 15వ తారీఖు తర్వాత ఇంకా డేట్ పెంచుతారని చెప్పి కొంతమంది ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పటికీ దీని మీద అనేకమైనటువంటి విజ్ఞప్తులు అయితే వెళ్ళాయి. ఈ నెల 20వ తారీఖున మరి స్టేట్ క్యాబినెట్ మీటింగ్ ఉంది. మరి మీటింగ్లో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా లేదన్నదో చూడాలి. ఒకవేళ నిర్ణయం కనుక డిఎస్సికి సానుకూలంగా రాకపోయినట్లయితే 30వ తారీఖు నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా హాల్ టికెట్లు అప్లోడ్ చేయడానికి వారు సంసిద్ధంగా ఉన్నారు విద్యాశాఖ. అయితే మరొక పక్కనేమో ఆదివాసీలు మాకు ఈ 15లోగా మాకు ఏదో ఒకటి తేల్చాలి, మాకు ప్రత్యేకమైనటువంటి డిఎస్సి ఇవ్వాలి, మా అంటే ఏజెన్సీ ఏరియాలో మా గిరిజన పోస్టులు మాకే, మా హక్కులు మాకే అనేటువంటి ఉద్యమం చేసినటువంటి నేపథ్యంలో వారు విజయం సాధించారు. దాని మీద మంత్రి గారు కూడా వారికి హామీని ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అదొక జీవో విడుదల అవ్వాల్సి ఉంది. ఇక వయో పరిమితి పెంపు మీద కానీ, లేకపోతే ఈ 1 పేపర్ 1 డిస్ట్రిక్ట్ విధానం మీద కానీ, లేకుంటే ఇంకా అడిగినటువంటి డిమాండ్స్ చాలా అడిగారు. 90 రోజులు పెంచాలి ఇవన్నీ. దేని మీద కూడా మరి సానుకూలమైనటువంటి స్పందన లేదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఈ జూన్ 6 నుంచి పరీక్షను నిర్వహించడానికి కృతనిశ్చయంతో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల ముందు చదవడం తప్ప మరొక మార్గం అయితే లేదండి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని అంటే చాలామంది వయో పరిమితి లేక అప్లై చేయలేదు. కొంతమంది వయో పరిమితి ఉంది, అర్హతలు ఉన్నాయి, కానీ సమయం సరిపోదని మరికొంతమంది కొన్ని పోస్టులకు అప్లై చేయడం కూడా మానేశారు. ఒక్కొక్క అభ్యర్థి 4-5 పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ సమయాభావం వల్ల ఇప్పుడు కుదరదు కనుక ఏదో ఒకదానికి సిద్ధపడితే చాలు అనేటువంటి ఉద్దేశంలో కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం సమయాన్ని పొడిగిస్తే బాగుంటుందని కొంతమంది ఉన్నారు. అయితే మరొక పార్శ్వం ఆలోచించినట్లయితే గత 3-4 ఏళ్ల నుంచి కూడా కొన్ని కోచింగ్ సెంటర్లో పాతుకుపోయి ఇంకా అక్కడే ఉండి ఏదో రకంగా ఉద్యోగం కుట్టుకునే మా స్వగ్రామాలకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది అరవేర భయంకరంగా చదువుతూ గ్రాండ్ టెస్టులు రాస్తూ ఇప్పుడు పేపర్ పెట్టినా కూడా వారు టెట్లో కూడా 140 అబవ్ స్కోరింగ్ చేసుకుని గ్రాండ్ టెస్ట్లో కూడా మెజారిటీ స్కోర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే మాకు సమయం పెంచడానికి వీలు లేదని చెప్పేసి వీళ్ళ వాదన వీళ్ళదండి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అటు మొగ్గలేదు ఇటు మొగ్గకుండా ఏదో రకంగా దీన్ని వీలైనంత త్వరగా ఈ డిఎస్సిని పూర్తి చేసినట్లయితే వెంటనే స్పెషల్ డిఎస్సి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కదా, లేదా టెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం భావించినటువంటి పరిస్థితుల్లో వాయిదా వైపు మొగ్గు చూపలేదండి. కాబట్టి అభ్యర్థులు మీరు చదువుతున్నటువంటి అంశాలు చదవండి. అయితే ఒక మాట నిజం, ఇంత తక్కువ టైంలో అంటే సుమారుగా ఒక 25 రోజులు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఖచ్చితంగా ఒత్తిడి సహజమేనండి. కానీ ఈ కొత్త అంశాల జోలికి ఇప్పుడు వెళ్లకుండా పాఠ్య గ్రంథాల వెనకాల ఉన్నటువంటి ముఖ్య అంశాలు, గ్లాసరీ, సినాప్సిస్ కొన్ని చాప్టర్ ఉంటాయి ప్రతి చాప్టర్ వెనకాల, వాటిని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా వరకు ప్రయోజనంగా ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో మొత్తం కంటెంట్ లైన్ టు చదవడానికి కూడా అవకాశం లేదు. అయితే కొన్ని కోచింగ్ మెటీరియల్స్ పట్టుకుందామన్నా కూడా మీరు తెలుసో తెలీదో కానీ చాలా కోచింగ్ సెంటర్స్, ప్రముఖ పబ్లికేషన్స్ కూడా కంటెంట్లో కొన్ని బిట్స్ ఎగరగొట్టుకుంటూ వెళ్ళిపోయాయి అనమాట అండి. అంటే ఏదో రాయాలి, మొక్కుబడిగా రాయాలి, మెటీరియల్ రాసేయాలి అన్నట్టుగా రాసేది, కానీ చాలా విషయాల్లో మీకు అది అంటే క్లియర్గా చదివిన వరకైతే ఈ పాయింట్ అర్థమవుతుంది. ఇప్పటికే చాలామంది గ్రహించారు. కొన్ని బుక్స్లో కొన్ని మెటీరియల్స్లో ఇంక్లూడింగ్ తెలుగు అకాడమీ లాంటి బిట్స్లో వీటిల్లో కూడా కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి. కాబట్టి మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఒక స్టాండర్డ్ బుక్ దగ్గర పెట్టుకుని అది అవునా కాదన్నది కూడా మీరు చెక్ చేసుకుంటూ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే మెటీరియల్స్ కూడా ఇప్పుడుగా కొత్తగా కొనే పరిస్థితి ఏమీ లేదు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలను మీరు కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి బుక్లో మోడల్ పేపర్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, చేసుకుంటూ మీరు వెళ్తూ ఉంటే కొద్ది రోజులు అంటే ఒక 10-15 రోజులు గడిచేటప్పటికి కొంత మీ మీద ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీరు నిరాశపడిన, నీరు గారిపోయినా మొదటికే నష్టం వస్తుంది. కొన్ని ప్రయత్నం వదిలేద్దామంటే అస్త్ర సన్యాసం చేయడం ఈ పరిస్థితుల్లో అసలు మంచిది కాదు. కాబట్టి ప్రిపరేషన్ వైపే మొగ్గు చూపండి. మ్యాక్సిమం పాజిటివ్గా ఉండడానికే ప్రయత్నం చేయండి. సమయం పెరుగుతుందని ఊహించారు, అది ఖచ్చితంగా ప్రభుత్వ తప్పిదమేనండి. ఎందుకంటే అక్టోబర్లో టెట్ పెట్టి నవంబర్లో సిలబస్ పెట్టేసిన తర్వాత మేము వెంటనే ఇచ్చేస్తాము అని అన్న
పరిస్థితుల్లో వీరు ఇంకా తాత్సారం చేస్తున్నారు. పైగా ఇంకొకటి ఏమన్నారంటే 90 రోజుల వ్యవధి మేము ఇస్తామని చెప్పేసని దగ్గరకు వచ్చేటప్పటికి 45 రోజులు గడువు ఇవ్వడం అన్నది చాలామందికి మింగుడు పడలేదు. అది ఒకందుకు కరెక్టేనే. కానీ మరో రకంగా ఆలోచించినట్లయితే ప్రభుత్వం మీద కాస్త ఒత్తిడి పడింది. ఎలా అయితే మీరు పెట్టిన మొదటి సంతకం ఇది కాబట్టి ఖచ్చితంగా మీరు విజయవంతంగా దీన్ని పూర్తి చేయాలి అని చెప్పేసి కొంత ఒత్తిడి పడడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికే అభ్యర్థులు 3 లక్షల పైబడి ఉన్నటువంటి అభ్యర్థుల పోటీలో మీరు విజేతగా నిలబడాలంటే ప్రస్తుతం ప్రాక్టీస్ లేదా రివిజన్ కంటే మరొక మార్గం లేదు. మీరు ఒకవేళ కొత్త అంశాలు చదువుకుందామని వెళ్తే గతంలో మీరు చదివిన అంశాలు కూడా రివిజన్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఎగ్జామ్లో మీరు చదివిన ఏరియాలోంచి బిట్ అడిగినా కూడా మీరే పెట్టలేనటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఏదో ఒక్క పుస్తకాన్ని మాత్రమే నమ్ముకోండి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ లిటిల్ బిట్ టైంలో దానినే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడానికి ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు ఇంకా ఈ నెల రోజులు ప్రత్యేకంగా అంటే మీ టైం టేబుల్ మీరు వేసుకుని ప్రత్యేకంగా చదవడానికి ట్రై చేయండి. ఒకరికి అప్లై అవ్వదు. ఒకరి కోడింగ్ ఇంకొకరికి అప్లై అవ్వదు. ఒకరి టైం టేబుల్ ఇంకొకరికి అనుకూలంగా ఉండదు. ఇంకొకరు ఏంటి అంటే ఇప్పుడు ఇది పోతే మళ్ళీ స్కూల్స్లో కాలేజీలో జాయిన్ అవ్వడానికి కూడా మళ్ళీ వీళ్ళు విల్లింగ్లు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు వీరికి నమ్మకం ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితులు కూడా మరికొంతమంది ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఏది జరిగినంత మన మంచికి అనుకున్నట్టుగానే మీ ప్రిపరేషన్ ఉండేలాగానే మీరు ట్రై చేయండి. అలాగే ఇక్కడ వయోపరిమితి పెంపు విషయంలో నష్టపోయినటువంటి అభ్యర్థులు మాత్రం వారి బాధ వర్ణనాతీతం. అలాగే ఇక్కడ చాలా అంటే పర్సంటేజ్ విషయంలో లాస్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారు. టెట్ అర్హత సాధించలేకుండా ఉండి మెరిటోరియస్ అయ్యి ఉండి కూడా టెట్ క్వాలిఫై కానటువంటి వాళ్ళు, అలాగే బీఎడ్ 4th సెమ్లో ఉండి వారు మంచి రిజల్ట్ చూపించుకుని మంచి చక్కటి పాస్ మార్క్స్తో వారు బయటకు వచ్చి టెట్ కోసం ఎదురు చూసి భంగపడినటువంటి వారు ఉన్నారు. వీరికి మరొక ప్రత్యామ్నాయం కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి ధైర్యంగానే ఉండాలి. నిరాశల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మునిగిపోద్దు. ఇక నుంచి ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ను కూడా మీ ప్రిపరేషన్లోనే వెచ్చిస్తారని మీ విజయంలో సదా ఆకాంక్షిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.